శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. తులసి టాక్స్కి స్వాగతం. ఈరోజు నవరాత్రుల్లో ప్రత్యేక దీపం గురించి మాట్లాడుకుంటున్నాం కదండి. అలాగే ఈరోజు మన ప్రత్యేక దీపం కొత్త మట్టి ప్రమిదలో దీపారాధన, కొత్త మట్టి పాత్రలో ప్రసాదం తయారీ చేసుకోవడం అండి. ఇది చాలా విశేష ఫలితాలను ఇస్తుందండి. కొత్త మట్టి ప్రమిదకి, కొత్త మట్టి పాత్రకి రెండిటికి కూడా శుభ్రం చేసుకొని పసుపు కుంకుమ పెట్టుకోవాలండి. ప్రమిదలో దీపారాధనకి సిద్ధం చేసుకోవాలండి. ఇక ఈ మట్టి పాత్రకి సరిపడా కొలతలతో బియ్యాన్ని తీసుకొని మీరు ఏ ప్రసాదం అయితే చేసుకోవాలనుకుంటున్నారో ఆ ప్రసాదాన్ని అందులోనే వండుకోవాలండి. వేరే పాత్రలో వండుకొని ఈ గిన్నెలో వేసుకోకూడదండి. దీనితోనే సమానంగా దీనికి నిండా సరిపడేటట్టు చూసుకొని కొలతలతో మీరు వండుకోవాలండి. ఈ ఈ పూజలో విశేషం ఏమిటంటే, ఈ పాత్రకు సరిపడా ప్రసాదం మీరు తయారు చేశారనుకోండి, ఎక్కువ అవ్వకుండా తక్కువ అవ్వకుండా మీరు అలా తయారు చేస్తే అమ్మవారికి మీరు చేసిన పూజ నచ్చినట్టే లెక్క. ఇక మీదే ఆలస్యం. అమ్మవారికి మీ పూజ నచ్చిందో లేదో మీరే తెలుసుకోండి. నేనైతే ఈరోజు పప్పు బియ్యం కలిపి పొంగల్ చేశానండి. చూడండి ఎంత నిండుగా వచ్చిందో. నేను చేసిన పూజ అమ్మవారికి నచ్చిందండి. ఈరోజు మన నైవేద్యం కట్టు పొంగలి, బెల్లం, పానకం, వడపప్పు, పైనాపిల్, తాంబూలం ఈరోజు అమ్మకు మనం నివేదించుకున్నామండి. ఈరోజు మన పూజకు పువ్వులు చూడండి ఎంత బాగా ఉన్నాయో. నా చేత అమ్మవారు అలా అలంకరించుకున్నారు. అమ్మవారు చాలా బాగున్నారు కదండి. ఆ లిల్లీ పువ్వులు, గులాబీలు, నాగమల్లి పువ్వులు, అమ్మ ఎంత అందంగా ఉన్నారో చూడండి. వారాహి అమ్మవారు మనందరినీ చల్లగా చూసి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరికీ నమస్తే అండి. థ్యాంక్ యూ అండి.